అక్షయ తృతీయ మరికొన్ని రోజుల్లో ఈ పర్వదినం రానుందన్న సంగతి తెలిసిందే. వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఈ నెల 30వ తేదీ బుధవారం వచ్చింది. సాధారణంగా ఈ రోజున బంగారం లేదా వెండిని కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. అయితే అసలు అక్షయ తృతీయకు బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేయాలి? అక్షయ తృతీయకు బంగారానికి సంబంధం ఏంటి? ఒకవేళ బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది? అక్షయ తృతీయకు పురాణాలకు ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భూలోకానికి బంగారం మొదటిసారిగా గండకి నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు ఆవిర్భవించిందనే విశ్వాసం ఉంది. అందుకే ఈ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణిస్తారట. పసిడికి హిరణ్మయి అనే మరో పేరు ఉండగా విష్ణువును బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. అందుకే ఈ రోజున బంగారం కొనుగోలు చేయడంతో పాటు హిరణ్య గర్భో భూగర్భో మాధవో మాధసుదన అనే విష్ణు సహస్రనామాన్ని పఠించాలని పండితులు చెబుతుంటారు. అంతేకాదు అక్షయ అంటే ఎప్పటికీ తరిగిపోనిదని అర్థం. అందుకే ఈ రోజున అందరూ విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడంతో పాటు ఇళ్లను నిర్మించుకోవడం వంటి పనులు చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన తమ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని, దీని ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయని నమ్ముతుంటారు. దాంతోపాటు అక్షయ తృతీయ రోజున ఏ పనిని ప్రారంభించినా తప్పకుండా విజయం వస్తుందని చాలా మంది విశ్వాసం. పురాణాల ప్రకారం ఎన్నో ముఖ్య ఘట్టాలు అక్షయ తృతీయ రోజున జరిగాయని తెలుస్తుంది. సత్యయుగం నుంచి త్రేతాయుగం ఈ రోజున ప్రారంభమైందని, అలాగే ద్వాపర యుగం కూడా ఇదే రోజున ముగిసిందని పండితులు చెబుతారు. అక్షయ తృతీయ రోజునే హయగ్రీవుడు, పరశురాముడు, నరనారాయణుడు జన్మించారట. ఈ పర్వదినం రోజున యక్షరాజుకు నిధులు లభించాయని, భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి ఆకాశం నుంచి భూలోకానికి వచ్చిందని నమ్ముతారు. అలాగే వేదవ్యాసుడు, గణేశుడు ఈ రోజు నుంచే మహాభారతాన్ని రాయడాన్ని ప్రారంభించారని, మహాభారత యుద్ధం సైతం అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే ముగిసిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. మరోవైపు అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కాదు, దానం చేయాలనే వాదన కూడా వినిపిస్తుంది. దీనికి కారణం పురాణాల ప్రకారం కలిపురుషుడు 5 స్థానాల్లో ఉంటాడట. అందులో ఒకటే బంగారం. ఈ క్రమంలోనే పసిడిని అహంకారానికి హేతుగా భావిస్తారట. దీంతో అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనడం అంటే కలిపురుషుణ్ణి ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమేనని కొందరు వాదిస్తూ ఉంటారు. అందుకే ఈ రోజున బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, దానికి బదులుగా ఆహారంతో పాటు వస్త్రాలు, పాదరక్షలు, పండ్లు వంటి వాటిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెబుతూ ఉంటారు.